విమర్శ చూపిస్తుంటే ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి నిన్ను నీ ప్రభుత్వాన్ని మా మునుగు కాళ్ళ దగ్గర తీసుకొచ్చే చరిత్ర నాది. పదవుల కోసం పాకులాడే కుటుంబం కాదు, పైసల కోసం కాదు. మీరు ఎప్పుడో చెప్పినా ఈ ప్రపంచంలో రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి పుట్టలేదు, పుట్టమో అని చెప్పిన. ఇది భయపడే రక్తం కాదు, పోరాటం చేసే రక్తం. అందుకనే అన్న నల్లగొండ జిల్లా అంటే విప్లవ జిల్లా అని చెప్పి. సోదరులారా, మనం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి 64 సీట్లు గెలిపించారు. ఈ రోజు 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. ఆగమైన తెలంగాణని, అప్రభావైన తెలంగాణని భుజ స్కంధాల మీద వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా లాంటి వాళ్ళ మీద ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీకిచ్చిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలని ఒకటి తర్వాత ఒకటి ఆలస్యమైన నెరవేర్చడమే కాక అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం. రైతాంగానికి, నిరుద్యోగులకు, పేదలకు అండగా ఉంటామని చెప్పి పేద ప్రజలు నమ్మిండ్రు కాబట్టి ఇప్పుడు పేదోళ్ళ రాజ్యం వచ్చింది. ఇది ప్రజాపాలన, ఇది పేదోళ్ళ పార్టీ, ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది పేదల కోసం పనిచేసే పార్టీ. పేదోళ్ళ రాజ్యం వచ్చిందని చెప్పి సంతోషం ఉంది. అది తలుచుకో.